లేత వయస్సు నుంచినే మనం ఈ యొక్క భగవత్ చింతన ప్రారంభం చేయాలి. We should think of the Lord right from the beginning, tender age. అప్పుడే ఇది అంత్య సమయం లోపల మనకు జ్ఞప్తికి వస్తుంది. Then only you will recall towards the end. అప్పటికప్పటికి జ్ఞప్తికి రావాలంటే రావడానికి వీలు కాదు. You cannot remember instantaneously. ఒక మిలిటరీలో చేరేటువంటి వ్యక్తి The one who joins military, ఫ్రంట్ రోల్లో పోయి యుద్ధం చేయాలనుకుంటే if he wants to fight, చేరిన తక్షణమే అతని చేతికి తుపాకిస్తే అతను ఏమీ చేయలేడు. you cannot give him gun the moment he joins the అతన్ని army. ఈ యొక్క దీంతో ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా రిక్రూటింగ్, దాని యొక్క గన్ను, మార్చింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ రావాలి. He should practice how to make use of the gun right from the day of recruitment. ఈ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడే తాను ఆ యొక్క సైన్యం లోపల తగినటువంటి యుద్ధం చేయడానికి అర్హుడవుతాడు. When he practices perfectly, he will be deserving to దీనిని fight at the time of పురస్కరించుకుని war. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. అభ్యాసం అనేటువంటిది అత్యవసరం. Practice is essential. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని ప్రాక్టీస్ తోనే జరుగుతున్నాయి. Walking, talking, writing, reading, everything is out of practice. కనుక నీ జీవితం అంత్యము కూడాను మన ప్రాక్టీస్ తోనే రావాలి. You have to practice that what you have to experience towards the end of అప్పుడే the ఆ life. అంత్యము లోపల మనకి ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం చేత వచ్చినటువంటి స్మరణ మనకు లభ్యమవుతుంది. Because of practice, you can think of the Lord at the end. కనుక లేత వయస్సు నుంచి మనము భగవత్ చింతన ప్రారంభించాలి. So we should think of God right from the tender age.